జనసేన నేత బండి రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని ఇతరులను విమర్శించేటప్పుడు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఇన్ని మాటలు నిలబెట్టుకున్నామో లేదో అనేది వారం రోజుల్లో నిరూపించుకుంటామన్నారు. పోలీసులపై మాట్లాడే అర్హత పేర్నికి లేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేర్ని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అసలు ఎప్పుడు ఎవరినో మాట అన్నోళ్ళలాగా మీరు ఏదో శ్రీరామచంద్ర అన్నదమ్ముల్లాగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఎవరెవరు ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా చెప్పక్కర్లా. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టాడు కానీ ₹1 తీసుకుని తెలియదు మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పట్టుకుని నిన్న కాక మొన్న వస్తే పార్టీ 2 నెలలు అవ్వలేదు. ఇంకా ఇచ్చిన మాట కాపాడుకోవాలని చెప్తున్నారు. ఇచ్చిన మాట కాపాడుకున్నారో లేదో ఇచ్చిన వారం రోజులని అర్థమైపోయింది. ఇచ్చిన ₹7,000 ఇస్తా అన్నారు. 3 నెలల ముందు నుంచే 4,000 కాడికి ఇచ్చారు. మళ్ళీ మన కూడా ఇచ్చారు. ఫస్ట్ తారీఖు శాలరీ చేస్తారు. మీకు లేక 10 రోజుల తర్వాత ఏమీ లేదు. అక్కడ ఈ జాలన డెవలప్మెంట్ మొదలైందో లేదో చూడటానికి. అది కాకుండా మీరు ఏమో విమర్శిస్తున్నారు. ఎవరిని పోలీసులు అంటున్నారేంటి? పోలీసులు ఎలా పడతారు మాట్లాడుతున్నారు. పోలీసులు అంటే గౌరవం ఉందా? అది ఉందా? పోలీసులు అంటే గౌరవం ఉందా లేదని మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఒకసారి పోలవరం దగ్గర మీటింగ్ జరిగినప్పుడు పార్కింగ్ ప్లేస్లో పక్కన పెట్టండి సార్ అని అడిగారు. ఎవరు? ఏంటి నీ స్థాయి? నువ్వెవరో? నా స్థాయి ఏంటో తెలుసా? నేనేంటో తెలుసా అని ఇష్టానుసారంగా పోలీసు అధికారులని విమర్శించింది మీరు కాదా అని అడుగుతున్నారు. అది కరెక్టా? ఒక పోలీసు అధికారులను పట్టుకుని మాట్లాడతాం. మా నాయకుడు సార్ అంటున్నాడు అందరినీ. మేము అధికారులందరినీ సార్ అని మాట్లాడుతున్నాం. మీరు ఏదో గొడ్లు కాసుకునే వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. మీరు మమ్మల్ని సంస్కారం గురించి మాట్లాడుతాం. ఎంతవరకు పద్ధతి అనేది మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఏమైంది వాళ్ళు? మీకు ఏమైంది? మిమ్మల్ని మాట్లాడతాం. మేము కూడా ఏముంది మా నాయకుడిని అంటే మేము అంటాం తప్పేం కాదు. ఎన్నోసార్లు మీరు అన్నా కూడా మిమ్మల్ని మేము ఎందుకు అనలేదంటే మచిలీపట్నానికి 3-4 సార్లు ఎమ్మెల్యేకి మీరు ఉన్నారు. ఆ గౌరవం మీకు ఇవ్వాలి, మేము ఇచ్చాము. అది మీకు లోపుగా కనపడవచ్చు. ఇవాళ మేము వదలుచుకోవాలి. మీకు నా గౌరవం, మీ గౌరవం మీరే పోగొట్టుకున్నారు కనుక మేము మాట్లాడతాం. ఏం మాట్లాడితే దాన్ని డబ్బులు మాట్లాడతాం. అంతేగాని మీరు